అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాళ ఈ వీడియోలో జావా ఫుల్ స్టాక్ బెటరా, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ బెటరా ఆర్ పైథన్ ఫుల్ స్టాక్ బెటరా, ఏది బెటర్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని వన్ వర్డ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ ఆన్సర్ వన్ వర్డ్లో ఎస్ ఇదే బెటర్ అనే ఆన్సర్ ఏమీ ఉండదు. ఎవరైనా సరే ఎస్ ఇదే బెటర్ అని చెప్తే అది నమ్మకండి. బికాస్ దాని వెనక చాలా పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ చెప్తాను, దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ బ్రీఫ్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్తో కలిసిన ఒక టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ వెబ్సైట్లో మీకు కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్. ఓకే, ఆ కనిపించే దాంట్లో ఆబ్వియస్లీ బోల్డ్ అంతా డేటా ఉంటుంది. లెట్స్ సే ఫేస్బుక్ ఉంది, మీరు లాగిన్ అవుతున్నారు, దాంట్లో మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్, డేటా, దాన్ని స్టోర్ చేసుకునేందుకు మనకి డేటాబేస్ కావాలి. అండ్ ఫైనలీ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఏంటంటే మీ వెబ్సైట్ రన్ అవ్వడానికి లాజిక్ని మీరు రాయాలి కదా, ఆ లాజిక్ని మీరు బ్యాక్ ఎండ్లో రాస్తారు. దాట్స్ ఫుల్ స్టాక్ ఫర్ యూ. నౌ ఈ ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ 3 సెపరేట్ పార్ట్స్ అనమాట. ఓకే, చాలామంది ఫుల్ స్టాక్ డెవలపర్గా ఒక కంపెనీలో జాయిన్ అవుతే మీరు 3 చేసేస్తారు అని చెప్పి అనుకుంటారు. బట్ ఆ విధంగా ఉండదు. సో స్టార్టప్స్లో ఉంటే ఉండొచ్చు, బట్ ఎంఎన్సీస్లో ఆర్ మేజర్ కంపెనీస్లో సెపరేట్ టీమ్సే ఉంటాయి. సెపరేట్ ఇండివిజువల్స్ కాదు, సెపరేట్ టీమ్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్కి సెపరేట్ టీమ్, ఫ్రంట్ ఎండ్కి సెపరేట్ టీమ్, డేటాబేస్కి సెపరేట్ టీమ్. అది కాకుండా అగైన్ కొన్ని చోట్ల డేటాబేస్ అండ్ బ్యాక్ ఎండ్ కలిపి చేస్తారు. సో డేటాబేస్ని అగైన్ క్లౌడ్లో హోస్ట్ చేస్తే బ్యాక్ ఎండే చూసుకుంటారు. సో ఫ్రంట్ ఎండ్కి సెపరేట్ టీమ్, బ్యాక్ ఎండ్కి సెపరేట్ టీమ్. అది కాకుండా ఎక్స్పీరియన్స్ టీమ్స్ అని ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేస్తారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ని డెవలప్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ టీమ్ వాళ్ళు ఈ బ్యాక్ ఎండ్ వాళ్ళు డెవలప్ చేసిన ఏపీఐస్ని ఫ్రంట్ ఎండ్లో ఏదైతే యూఐ ఉందో దాంతో ఇంటిగ్రేట్ చేస్తారు. దాట్స్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీమ్స్. ఓకే అనేది అంతా బాగానే ఉంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నాం? మా క్వశ్చన్ సింపుల్, జావా ఫుల్ స్టాక్, పైథన్ ఫుల్ స్టాక్, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ కదా. గ్రేట్. సో చాలామందికి ఈ జావా ఫుల్ స్టాక్ అంటే, పైథన్ ఫుల్ స్టాక్ అంటే రెండు డిఫరెంట్ అనుకుంటారు. ఆర్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అంటే ఈ మూడు చాలా కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీస్ అనుకుంటారు. టెక్నాలజీస్ కంప్లీట్లీ సేమ్, మీరు చేసేది సేమ్. అగైన్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ అని చెప్పి 3 సెపరేట్ కైండ్ ఆఫ్ స్టాక్ లేయర్స్గా చూస్తే మీరు ఏ స్టాక్ చూసుకున్నా, జావా స్టాక్ కానివ్వండి, పైథన్ స్టాక్ కానివ్వండి ఆర్ జావా స్క్రిప్ట్ స్టాక్ కానివ్వండి, మీకు కేవలం డిఫరెన్స్ వచ్చేది బ్యాక్ ఎండ్ లేయర్లోని. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ కోడింగ్ నింజాస్. వీళ్ళు ఒక లీడింగ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ కావడంతో పాటు ఇప్పటిదాకా 4400 కాలేజెస్ నుంచి అరౌండ్ 85K ప్లస్ స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా 900 ప్లస్ టెక్ కంపెనీస్లో వీళ్ళ కోర్సెస్ ద్వారా ప్లేస్ చేయించారంట. వీళ్ళ దగ్గర ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ లిస్ట్ ఉంది. విల్ కమ్ టు దిస్, బట్ బిఫోర్ దాట్ వీళ్ళు మీకు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటి? నెంబర్ 1, ఐఐటి, స్టాన్ఫర్డ్, ట్రిపుల్ ఐటీస్, ఫేస్బుక్ అండ్ అమెజాన్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట. కరికులం కూడా ఇన్ అలైన్మెంట్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, టీచింగ్ అసిస్టెన్స్ ఉంటుంది అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అరౌండ్ 10 minutes లోపు మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుందంట. 7-day రిఫండ్ పాలసీ ఉంది. స్లాక్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తారు, దాంట్లో మీరు మీ క్వశ్చన్స్ని మీ బ్యాచ్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది అండ్ ప్రీమియం హై రిస్క్ అకౌంట్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. క్విక్లీ లుకింగ్ ఇన్ టు ద కోర్సెస్ దట్ దే ఆఫర్, వీళ్ళు మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తారు. స్టార్టింగ్ విత్ డిఎస్ఏ ఇన్ పైథన్, జావా అండ్ C++. సిపి ఉంది, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అరౌండ్ 60+ hours ఆఫ్ కంటెంట్ ఇన్ దాట్. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కంటెంట్ ఉంది. సిమిలర్లీ అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్. ఒకవేళ మీరు వీళ్ళ కోర్సెస్లో నెక్స్ట్ 7 days లోపు ఎన్రోల్ అవుతే ఎగ్జిస్టింగ్ ఎర్లీ బర్డ్ ప్రైజెస్ మీద ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ పొందొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. టాపిక్లోకి వచ్చేస్తే, మీరు జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, పైథన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, ఫ్రంట్ ఎండ్లో డెఫినెట్లీ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిందే. బ్యాక్ ఎండ్లో మాత్రమే మీరు లాజిక్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మాత్రమే మారుతుంది. జావా ఫుల్ స్టాక్లో బ్యాక్ ఎండ్లో జావాని మీరు యూస్ చేస్తారు, పైథన్ ఫుల్ స్టాక్లో బ్యాక్ ఎండ్లో పైథన్ని యూస్ చేస్తారు, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్లో బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్ని యూస్ చేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఫుల్ స్టాక్ మొత్తం డిఫరెంట్ కాదు, ఆ ఫుల్ స్టాక్ మొత్తంలో బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ మాత్రమే ఈ మూడిట్లో డిఫరెంట్.
ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ పార్ట్ కంప్లీట్లీ సేమ్. అగైన్ డేటాబేస్ కూడా ఈ మధ్యన హోస్ట్ చేసుకోవట్లేదు ఎవరు సొంతంగా, క్లౌడ్లో పెట్టేస్తున్నారు. అండ్ క్లౌడ్లో బేసిక్గా హోస్ట్ చేసిన డేటాబేస్ని బ్యాక్ ఎండ్ నుంచి క్వేరీ చేస్తున్నారు. సో మీరు ఈ మధ్యకాలంలో చూసుకోవాలంటే బ్రాడర్గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. మీరు ఫుల్ స్టాక్ నేర్చుకున్నా ఫైనల్గా ఐదర్ ఫ్రంట్ ఎండ్లోకి ఆర్ బ్యాక్ ఎండ్లోకి మీ కెరియర్ని ముందుకు సాగించాలి. బికాస్ ఏ సింగిల్ వ్యక్తి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి ఏ కంపెనీలో చేయడు, సెపరేట్ టీమ్సే ఉంటాయి. ఓకే, సో సింగిల్ పర్సన్ 2 హ్యాండిల్ చేయడు. బట్ ఆబ్వియస్లీ కంపెనీస్ ఏంటంటే 2 వచ్చిన వాళ్ళు కావాలి అనుకుంటారు. ఎందుకు? బికాస్ 2 వచ్చిన వాళ్ళు అయితే ఆ కంపెనీ కన్వీనియన్స్ ప్రకారం మిమ్మల్ని ఐదర్ ఫ్రంట్ ఎండ్ టీంలో వేయచ్చు ఆర్ బ్యాక్ ఎండ్ టీంలో వేయచ్చు. కానీ 2 కలిపి మీరు ఒకేసారి పని చెయ్యరు. ఓకే, క్లియర్ కదా? గ్రేట్. నౌ కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్, ఏ స్టాక్ని నేర్చుకోవాలి? సింపుల్ అండి. ఒకవేళ మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ మూడిట్లో ఏదొకటి ఆల్రెడీ వచ్చుంటే ఆ స్టాక్నే బ్లైండ్గా నేర్చేసుకోండి. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఒకవేళ మీకు ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు అనుకుంటే, మీరు ఫస్ట్ ఒకవేళ ఫుల్ స్టాక్తోని స్టార్ట్ చేద్దాము అనుకుంటే, నా ఒపీనియన్ ఏంటంటే ఫుల్ స్టాక్లు బ్యాక్ ఎండ్తో స్టార్ట్ చేయకండి, స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఒక ఐటీ టెక్నాలజీ నేర్చుకుంటున్నారంటే మీరు దాని మీద కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాలి. కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాలంటే మీరు నేర్చుకుంటుంది మీకు కనపడాలి. అంటే నేను ఇంత టైం స్పెండ్ చేసి నేర్చుకుంటున్నాను, దానివల్ల దాన్ని యూజ్ చేసి ఇది డెవలప్ చేస్తే దానివల్ల రిజల్ట్ కనబడాలి నాకు. బ్యాక్ ఎండ్లో ఏంటంటే మీరు ఎంత కోడ్ చేసినా మహా అయితే మీరు ఒక ఏపీఐని డెవలప్ చేస్తారు కదా. బట్ ఫ్రంట్ ఎండ్లో మీరు బేసిక్గా పెట్టిన ఎఫర్ట్ బట్టి మీరు బాగా వెబ్సైట్స్ని డిజైన్ చేయగలరు, కాబట్టి కన్సిస్టెంట్గా వర్క్ చేయగలరు అండ్ మీరు ఫర్దర్గా టెక్నాలజీని బాగా నేర్చుకోగలరు. సో స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్. ఆ ఫ్రంట్ ఎండ్లో కూడా ఆబ్వియస్లీ మీరు ఖచ్చితంగా HTML నేర్చుకుంటారు ఫస్ట్, తర్వాత CSS, తర్వాత జావా స్క్రిప్ట్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. జావా స్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ నేర్చుకోరా అని చెప్పి పక్కన పెడితే డెఫినెట్లీ జావా స్క్రిప్ట్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు. ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆల్ దాట్. సో అక్కడ మీరు జావా స్క్రిప్ట్ని కేవలం ఫ్రంట్ ఎండ్లో డైనమిజం కోసం యాడ్ చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు జావా స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించిందో చూడండి. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్ నేర్చుకోకండి. బట్ ఒకవేళ ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ని యూస్ చేస్తూ డైనమిజంని యాడ్ చేస్తున్నప్పుడు ఈజీగా అనిపిస్తే, పర్లేదు అనిపిస్తే బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్తోనే కంటిన్యూ అయిపోండి. ఒకవేళ కష్టం అనిపించింది జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నప్పుడు అంటే ఇమీడియట్లీ అక్కడితో జావా స్క్రిప్ట్ని ఎంతవరకు నేర్చుకున్నారో అంతవరకు నేర్చుకోండి, ఫ్రంట్ ఎండ్కి సరిపోతుంది. బ్యాక్ ఎండ్లో కమ్ టు పైథాన్. మరి జావా ఏంటన్నా అంటే ఒకవేళ మీరు ఫ్రెషర్గా ఫస్ట్ టైం నేర్చుకుంటున్న టెక్నాలజీ ఫుల్ స్టాకే అనుకుంటే జావా జోలికి వెళ్ళకండి. ఆల్రెడీ జావా రాకపోతే మీరు కేవలం బ్యాక్ ఎండ్ కోసం జావా నేర్చుకుంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. బికాజ్ జావా యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ JS అండ్ పైథాన్ కంటే డిఫికల్ట్. దాట్స్ 1 లేయర్. దాంతోపాటు మీరు ఒకవేళ బ్యాక్ ఎండ్లో జావా నేర్చుకుంటే డెఫినెట్లీ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటారు. అండ్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ డెఫినెట్లీ Node.js, Django, Flask కంటే డిఫికల్ట్. ఇందులో మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఇటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ మీకు కొత్త అయితే జావా ఇవన్నీ అర్థం అవడం కష్టమవుతుంది. కాబట్టి మీకు ప్రీవియస్గా జావా రాకపోతే, జావా యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ముందుగా నేర్చుకోకపోతే జావా స్టాక్కి దూరంగా ఉండండి. ఒకవేళ జావా స్క్రిప్ట్ బాగానే ఉందనిపిస్తే గో విత్ జావా స్క్రిప్ట్. లేదు కష్టంగా అనిపించింది జావా స్క్రిప్ట్ అనుకుంటే పైథాన్ డెఫినెట్లీ ఈజీగా ఉంటుంది అండ్ బెటర్. ఓకే అన్న, నేర్చుకోవడం అనే పర్స్పెక్టివ్ నుంచి నువ్వు చెప్పింది బాగుంది. మరి కంపెనీస్లో ఏది ఎక్కువ యూజ్ చేస్తారంటే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కంపెనీస్లో ఎక్కువ యూజ్ చేసేది జావా ఫుల్ స్టాక్. ఓకే, అలాంటప్పుడు నేర్చుకోవడం కూడా జావా ఫుల్ స్టాకే నేర్చుకోవచ్చు కదా అంటే, మీరు ఫస్ట్ టైం ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నప్పుడు దాన్ని మీరు జాబ్ అండ్ కంపెనీస్లో వాడేస్తారు అనే పర్స్పెక్టివ్ నుంచి నేర్చుకోకండి. రాదర్ మీరు ఫ్రంట్ ఎండ్లో కాన్సెప్ట్స్ ఏంటి, బ్యాక్ ఎండ్లో కాన్సెప్ట్స్ ఏంటి, వీటిని ఎలా యూజ్ చేస్తాం అనే పర్స్పెక్టివ్ నుంచి నేర్చుకోండి. ఎందుకంటే ఆ విధంగా మీరు ఫస్ట్ ఫుల్ స్టాక్ని నేర్చుకుంటే, లెట్స్ సే మీరు ఫస్ట్ Django నేర్చుకున్నారు, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు. ఆ తర్వాత లెట్స్ సే మీకు జావా ఫుల్ స్టాక్ కావాలి. ఏం చేయాలండి? మహా అయితే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఉన్న బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఇట్ విల్ బి మోర్ ఈజియర్. ఫుల్ స్టాక్ మొత్తం అనడం కంటే కేవలం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దాని యొక్క బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అంటే ఈజీ అయిపోతుంది కదా. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కాన్సెప్ట్స్ తెలుసు. కాబట్టి ఒకవేళ మీకు జావా రాకపోతే జావాతో స్టార్ట్ చేయకండి, జావా స్క్రిప్ట్తో ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేయండి. కష్టం అనిపిస్తే గో విత్ పైథాన్ లేదా కంటిన్యూ విత్ జావా స్క్రిప్ట్. ఓకే,
ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్సైట్స్ అండ్ ఇవన్నీ కూడా నేను పర్సనల్గా నేర్చుకున్న పాయింట్స్. సో ఐ హోప్ దే ఆర్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.